నాలుగు ముక్కలం చదివినన్ వ్యాసుండు కన్యాసుతుండవు వాల్మీకి కిరాతుడవు ఆదికవి నన్నార్యుండు తా వెర్రియవు కవికాడేమియు ఎర్రనార్యుడని వంకల్దిద్దు సామర్థ్యముల్ భువిపై ఎక్కువ అయ్యే. భూమిపై ఉన్నాయంటలే, ఎక్కువ అయ్యే. ప్రతివాడు ప్రతి విషయం గురించి ఆథెంటిక్గా చెప్పేస్తుంటాడు, తంతే వాడికి అక్షరం రాదు. ఇవాళ సమాజం పరిస్థితి అది. కాబట్టి మాస్టర్ గారు ఏం చెబుతున్నారు, పామరునిగా పోనిమ్ము నన్ శ్రీపతి. ఏమి తాతగా చెప్పేవారు, ప్రభాకర శాస్త్రుల వారి దర్శనం అయిన తర్వాత మనకు ఏమీ తెలియదు అని గట్టిగా తెలిసిందట. ఏం చెబుతున్నారు, పామరునిగా పోనిమ్మునన్ శ్రీపతి. మీకు అద్భుతమైన పద్యం, తర్వాత మర్చిపోవద్దు నాయన. అర్థం కాకపోతే ఏమీ ప్రమాదం లేదు, చదువుతా విను. చదువుకున్నవాడు చదువు రానివాడు ఇద్దరున్నారు, ఇద్దరు తప్పు చేస్తారట. ఎట్లాగా ఉంటుంది, అటులే పామరుడైన అంటే ఏమి చదువు రానివాడు. ఇవాళ ప్రపంచానికి కష్టాలు ఇబ్బందులు ఎవరి వల్ల వస్తున్నాయి, వాడి పేరు పక్కన ఇన్ని డిగ్రీలు ఎక్కువ ఉంటే అన్ని డిగ్రీల వాళ్ళ వల్ల, ఎవడి పక్కన ఈ డిగ్రీల పేర్లు ఉంటే వాడు ప్రపంచానికి చేస్తున్నటువంటి హాని అంతా ఇంత కాదు. ఏమీ చదువుకోనటువంటి వాడు వల్ల ఏ ఇబ్బంది రావటం లేదు. అటులే పామరుడైన కొంతైన చేయంజంకుదున్ పాపము. మా చిన్నప్పుడు రే కళ్ళు పోతాయిరా అనేవాళ్ళు. అందుకే వాళ్ళు ప్రతివాడికి ఇదిగో పామరుడైతే కాస్తో కూస్తో పాపం చేయటానికి జంకుతాట. ఇటుపై పండితుడైనచో సరి ఇంకేమున్నది, ఈ పాపమే పటు శాస్త్రార్థ సమర్థనల్ కాని ఇది నే చేసింది ఎట్లా తప్పు కాదు అని వాడు సమర్థించుకుంటాడట. చూసుకోండి, ఎవడికి వాడు అర్థంలో చూసుకోవాల్సిన పద్యం ఇది. నే చేసింది ఎట్టా రైటు. ఈ మధ్య ఒక వాక్యం చదివా ఒక పత్రికలో, తను చేసిన తప్పును గురించేమో లాయర్లాగా, పక్కవాడు చేసిన తప్పు గురించేమో జడ్జిలాగా ప్రవర్తిస్తామట మనం. మాస్టర్ గారు పురుషమేధంలో ఒక వాక్యం రాశారు, ఇతరులు చేసిన దోషములను కనుక క్షమించి గనక నువ్వు వారిని దగ్గర తీసుకుంటే కలి దమించబడతాడు అని. కాబట్టి ఏం చెబుతున్నాడు, ఇంకేమున్నది ఈ పాపమే పండితుడు చేస్తే పటు శాస్త్రార్థ సమర్థనల్ కొని కాని వహింపన్నేర్తు నిశ్శంకన్. డౌటే లేదట ఈ విషయంలో. అప్పుడట ఇటుపై అబ్బతరంబు కాదు. ఓ శ్రీ వెంకటేశ్వర, వాణ్ణి బాగు చేయటం నీ అబ్బ వల్ల కూడా కాదు. ఎవరి అబ్బ వల్ల? శ్రీపతి వాళ్ళ అబ్బ వల్ల. అబ్బతరంబు కాదు సరిచేయన్నన్ను ఓ శ్రీపతి. ఆయన జీవిత లక్షణం గురించి ఆయన చెప్పుకున్నటువంటి వాక్యం, నీ సేవన్ మరి రేయింబవలుగా ఏ భేదమే లేని అభ్యాసం ఒక్కటి. ఆయన జీవితం గురించి ఆయన చెప్పుకున్న పద్యం, నీ సేవన్ మరి రేయింబవలుగా ఈ భేదమే లేని అభ్యాసం ఒక్కటి నాకొసంగుము. ఇక నా వ్యాసంగం మెల్లను త్వదీయాసంగంబుగా చేసి. ఇన్ని రూపములలో కనబడుతున్నటువంటి నిన్ను సేవ చేసేటువంటి ఒకే ఒక్క పని నాకు ఇవ్వన్నారు. ఆయన జీవితం చూస్తే ఇది ఒక్కటే కనబడుతుంది. నాదు దినచర్యా భాగమే నీదు సేవాసక్తిని గని నేను లేని బ్రతుకే అభ్యాసమౌ శ్రీపతి. ఆయన తన దగ్గరికి వచ్చే వాళ్ళని ఎట్లాగా చూశారు, దీనుల పాత్ర తాల్చి. మా హోమియో క్లాసుల్లో అయిపోయిన తర్వాత కూడా అదే చెప్పారు, ఇంతమంది నీ దగ్గరికి మందులకు వస్తున్నారు, నీ దగ్గర వచ్చి నీ వల్ల మందు పొంది రక్షించబడటానికి వస్తున్నారు అనుకుంటున్నావా? కాదు, నిన్ను ఇన్స్పెక్ట్ చేయటానికి వస్తున్నారు. దీనుల పాత్ర దాల్చి ఇటు తేజము చూపిన నీదు సేవలను మాని త్వదీయ సేవలకు. అంటే ఏంటి, ఆ పుస్తకంలో అట్టుంది, ఈ పుస్తకం ఎందుకురా ఇన్ని రూపాల్లో నీ దగ్గరకు వస్తున్నది, ఆయనేరా తెలుసుకో అని చెప్పి చెబుతున్నారు ఆయన. పొద్దుటవాడు అబ్బాయి మీ పేరేంటి, వేణు, వాడు మాట్లాడుతూ చెప్పాడు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ గురించి. దీని గురించి ఆయన రాసిన పద్యం,
నీవై తేల్చిన జీవితాంశముల మా నిర్ణీతి ఏ పాటిదన్. ఫిక్స్ చేసి పెట్టావు నువ్వు, ఇక మా సొంత తెలితేటలు ఎందుకు? మా నిర్ణీతి ఏ పాటిదన్ భావం ఒక్కటి మాకు సంగుము. కృపాపారీణ ఈ ఒక్కటన్ నీ వెంటంబడి మేము వచ్చెదము. మా హృద్వీధిలో ఎల్ల నీ సేవాభావము కాక వేరొక భ్రమం చిందింపకో శ్రీపతి. అంటే ఆయన మాస్టర్ ఒక చోట చెప్పారు, ఏమని, ప్రతివాడు వాడి గురించే మాట్లాడుకుంటాడు. ఆయన కూడా ఆయన గురించి చెప్పిన విషయాలే చెబుతున్నాను. ఇంకోటి, ఇష్టము లేని కార్యములన్నీ ఎన్ని ఒనర్పగ కర్తవీవేగా. మనం చేసేటువంటి పనులే. కష్టపు పల్కులన్న మనసు కాడకజేసిన కర్తవీవే. నా దృష్టిని అప్పటప్పటి చెలింపగజేసిన కర్తవీవే. ఈ నష్టములన్నీ తీరుటకు నా మదికి ఈగది శాంతి శ్రీపతి. ఇది అర్థం కావడానికి ఏముండదు. ఇది పాండిత్యానికి సంబంధించిన గ్రంథం ఏం కాదు. ఇది అర్థం కావడానికి అస్సలు ఉండదు. ఆయనే ఆ శ్రీపతి గురించి చెప్పినటువంటి ఒక వాక్యం. అంటే ఆయన ఎవరో చెప్పారు, తాను ఎవరు, నీ శాస్త్రంబులు వద్దు, దానికన్నా ముందు ఒక వాక్యం చెప్తాను. నీ శాస్త్రంబులు వద్దు సంపదల్ తండ్రి వద్దు ముమ్మాటికి. శ్రీశ విద్యలు లేని భక్తతతియున్ శ్రీలేని గేహస్థులున్ నాశంబందిరే. విష్ణు చిత్తు పగిరిన్ నా స్వాంతమున్ త్వత్పదప్రాశస్త్యంబు నెరింగి జీవితము తీర్పంజూడవే శ్రీపతి. అందువల్ల ఆయన గురించి ఆయన ఏం చెప్పారు దీంట్లో, విక్రాలాన్వయ విప్రవంశజుడ. సంవిత్తత్వబోధైక చుంచు క్రీడా పరరామచంద్ర ఋషి శిష్యుల్ వేద ధాత్రీధరావక్ర శ్రీయుతులౌ అనంతులకు శోభారాశి బుచ్చమ్మకున్ చక్రాంశం జనియించి ఈ శతకమును సాధించి తిన్ శ్రీపతి. అంటే ఆయన చక్రాంశతో జన్మించానని ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి. నేనే పరమేశ్వరుడుగా ఆయన యొక్క చంద్రశేఖరుడుగా కనపడ్డానని, ఆయన కనుబొమలే శ్రీ వెంకటేశ్వరుని యొక్క కనుబొమలే నా కనుబొమలుగా కనబడుతున్నాయని ఆయన తన యొక్క స్థితిని తెలియజేసినటువంటి పద్యాలు దీంట్లో ఉంది. అంటే ఆయన గురించి ఆయన చెప్పినటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి దీంట్లో మనకు తెలిసింది అంటే, అల్టిమేట్గా ఈ పాండిత్యము, ఈ డబ్బులు దమ్మిడి కొరగావు. నలుగురికి నువ్వు మేలు చేస్తే నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ సమస్యలని ఇవాళ చూడండి, అనేక మందికి ఉండేటువంటి సమస్యలు మాస్టర్ గారితో పాటు ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్లకు మత్సుకు కూడా లేవు. ఇంకా తమాషా చెప్పేదే, వీడిని పడేస్తే వీడికి జ్యోతిషం రాదు, వాడెవడో వచ్చి సార్ ఫలానా పని చేయబోతున్నాం ఎప్పుడు చేయమంటారని వీడిని అడుగుతారు. విజుంపవయ్యా వీడు చెబితే జరుగుతున్నాయి. అంటే వీడి పాండిత్యం వల్ల కాదు, ఆ మైక్ శబ్దం చేసింది, తెలుగు మాట్లాడుతుంది, ఇంగ్లీషు మాట్లాడుతుంది, ఉర్దూ మాట్లాడుతుంది, పాట పాడుతుంది. అట్లాంటి జీవితాన్ని మాస్టర్ గారు ఆయన చెప్పిన మార్గంలో నలుగురికి మేలు కలిగేటువంటి పని, అది ఏ పనైనా సరే కాక అది గనక చేస్తే ఆయన మన వెంటబడి మనల్ని రక్షిస్తాడు అంటానికి ఎవడి జీవితమే వాడికి ఉదాహరణ. చూడండి, మీరు ఆ పల్లెటూళ్ళకి వెళ్తే రాములు గారిని మాస్టర్ గారిని పిలుస్తారు, సాంశిరాన్ని మాస్టర్ గారిని పిలుస్తారు, పిలవరు, నన్ను పిలుస్తారు, వీడిని పిలుస్తారు. అంటే ఏమిటి, వాడు ఎవరిని చూస్తున్నాడు? ఆయన్ని చూస్తున్నాడు. ఇందాక మీకు మంగమ్మ గారని చెప్తేనే వాళ్ళ అమ్మాయితో నేను మాట్లాడే, మాస్టర్ గారు చేసిన మహిమ ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి అంటే, గొప్పతనం ఉంది అనేటువంటిది బయటికి వస్తే మనకు అర్థమవుతుంది. ఆయన దగ్గరికి పోతే ఆయన ఎల్కేజీ పిల్లగాడు పోతే ఎల్కేజీ పిల్లగాడుగా ఉన్నాడు, ఎంఏ వాడు పోతే ఎంఏ వాడుగా ఉన్నాడు, తలపొగరు వాడు పోతే తలపొగరు వాడుగా ఉన్నాడు. ఏమీ తెలియదు,
అయ్యా నువ్వు పరమేశ్వరుడు అంటే అవునన్నాడు. మా చిన్నప్పుడు ఒక ఆమె నరసింహస్వామి భక్తురాలు ఉండేది. ఆమె చెప్పేది మాకు, కృష్ణమాచార్య గారు ఇట్టా చూడలే భౌతికంగా, కృష్ణమాచార్య గారు ఇట్టా ఉంటారు కదా నాయన అంటే అవును. ఆమె మాస్టర్ గారిని కలిసింది ఒకరోజు గుంటూరులో. కలిస్తేను నాయన ఆ రోజు ఇట్లా కనపడ్డావు, మళ్ళా ఎప్పుడు కనపడతావు అంటే ఇది కనపడ్డాగా మళ్ళీ ఎప్పుడు కాబట్టి అప్పుడు కనపడతాను. ఈ భాషకు అర్థం ఏంటో మరి నాకు తెలియదు. అందువల్ల అర్థంలాగా ఆయన ఉన్నారు. మీరు ఆయన్ని గురించి చూడాలి అంటే ఒక అర్థంలాగా, మేము పెద్ద మనిషి అనుకుని ఆయన దగ్గరికి పోయినా, నేను ఏదో పిచ్చి ప్రశ్నలు చేస్తే ఆయన సమాధానం చెప్పితే చివరికి చెప్పాను, తనదంటూ జీవితం లేనటువంటి మహనీయుడి దగ్గర మేము మెలిగాం, తనదంటూ జీవితం లేని ఒక మహనీయుడి దగ్గర మేము మెలిగాం. నమస్కారం అని. అందువల్ల మనకు కూడాను ఈ చేతులు ఇట్లాగా పెట్టే బదులు ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తే చాలు, దగ్గరుండి పట్టుకెళ్తూ ఉన్నారు. ఇన్ని కుటుంబాలు ఇవాల్టి వరకు రక్షణ పొందుతున్నాయి అన్నా, ఇక ముందు పొందుతాయి అన్నా కూడాను ఆయన శాశ్వతం, ఆయన మార్గం శాశ్వతం. ఆయన తన గ్రంథములలో చెప్పినటువంటిది ఆయన ఆచరించిందే తప్ప తద్భిన్నమైంది కాదు. ఈ అరే అయిపోయింది టైము. ఆయన తన మార్గంలోకి తీసుకొని వెళ్ళటం కోసంగాను ఒక్కొక్కడితో ఒక్కొక్క రకంగా మెలిగారు. ఇందాక పొద్దుట వీడు ఒక వాక్యం చెప్పాడు గోవర్ధన్ గారు. అది వాళ్ళ ఆవిడకట ఫిట్స్ వస్తుంటేనట రాత్రి 10 గంటలప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాట. ఆ డాక్టర్ గారు మాట్లాడు, ఈ టైంలో ఫిట్స్ ఏమిటి అన్నట్టు. సార్ మరి ఏ టైంలో రావాలి సార్ అన్నట్టు. అంటే తమాషా కోసం డాక్టర్ దగ్గర పోవచ్చు కదా అంట. అనుకునే వచ్చాం సార్ అన్నట్టు. అన్నట్టు వెళ్తున్నా సార్ అన్నట్టు. ఇదే టైంలో మళ్ళీ ఒక అరగంట పడుతుందిగా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాట. ఏమైనా కూర్చొని మాట్లాడారట, ఏదో పొట్లం కట్టించారట, తగ్గిపోయిందట. పోనీ ఈయన ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? రోడ్డు మీద వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారట. తెలుగు మాస్టర్ ఎవడో ఇంగ్లీష్లో హోమియోపతి చెబుతున్నాడు, వీళ్ళిద్దరు అప్పటికే కాస్త కూర్చొని చదువుకున్నారట. తెలుగు మాస్టర్ ఏంది, హోమియోపతి చెప్పటం ఏంది, ఇంగ్లీష్లో ఏంది, ఆయన పట్టు పడదామని పోయినారట. పోయేసరికి ఏమయ్యాయి, తెలుగులో చెప్పుకుందాం ఇంగ్లీష్లో చెప్పుకుందామా అన్నారట. చూడగానే మన ప్రశ్న ఈయనకెట్ట తెలిసిందే అనుకున్నాను. సరే పోన్లే 26 అక్షరాల భాషలో చెప్పుకుందాం, 56 అక్షరాల భాషలో ఎందుకు. ఆ తర్వాత ఈ పెట్టె వీడు పొద్దున్న చెప్పాడు, పెట్టె మోసుకొని వీళ్ళకి తిరిగి మందులు ఇచ్చేటువంటి సంప్రదాయం అప్పుడు ఆయన చేశారు. ఈయన పెట్టె మోస్తున్నాడు, ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్ళగానే గబుక్కున ఆయన చేతిలో పెట్టి ఈయన తీసుకొని రండి గురువుగారు రండి అని ఈయన లోపల తీసుకెళ్ళాట. ఎవరు? మాస్టర్ గారు. రండి సార్, మా గురువుగారు వారికి అయ్యా ఇది వాళ్ళ బాధలు, ఈయనకేమో పిచ్చి పుట్టిపోతున్నది. మంది ఏంటి సార్ అంటే ఏదో మంది అంటే ఏమిటి, ఆ పక్కవాడి కోసరం ప్రపంచంలో దేన్నైనా వదిలేయచ్చు. కానీ ఇదేందో తెలుసా, కీర్తి, దిండుంప వెయ్య, దీన్ని వదిలేయటం మాత్రం అంత తేలిక కాదు. ఆయనే కనుక ఈ సాహిత్య రంగంలో ఉంటే 6 నోబెల్స్ వచ్చేవి. ఆ కీర్తిని వదిలేసి ఎడకాలతో ఇంతమందిని కాదు. మా తాతగారు అడిగారు, మీరు ఎంతమందిని ప్రేమిస్తారు? నా దగ్గర ప్రేమే ఉంటుంది తప్ప ఎంతమందిని అనేది ఉండదట. ఇందాక చెప్పాను చూసారా, తానే చంద్రశేఖరుడు అని శ్రీపతిలో ఒక పద్యం ఉందని. కృష్ణమాచార్య గారి దగ్గర 2 ప్రక్రియలు నిరంతరము జరుగుతుంటాయి బాబు. ఒకటి నీలకంఠుడు, 2 గంగాధరుడు అని చెప్పేవారు మా తాత. ఆ పద్యం అదే, పద్యం చదవలేదులే కానీ నేను. ఒకటి నీలకంఠుడు, 2వది గంగాధరుడు అట. ఈ వచ్చేటువంటి వాళ్ళ యొక్క దోషములన్నీ కూడా ఆయన తన వైపు ఆకర్షణ చేసుకొని ఇక్కడ బంధిస్తాట. తన నుంచి గంగా ప్రవాహం ఆనందరసాన్ని, అమృతాన్ని అందరికీ పంచిపెడుతూ ఉంటాడట. ఈ 2 ప్రక్రియలు కూడాను కృష్ణమాచార్య వారిలో నిరంతరము జరుగుతూ ఉంటాయి. ఆయన చాలా తమాషాగా చెప్పేవారు మా తాతగారు. బాబు నీ నెంబర్ ఎంత అంటాట. 3వ నెంబర్ సార్ అంటట వీడు. ఇది మందు తీసుకోవడానికి. మందు తీసుకున్నామంటే తీసుకున్నాను సార్ అంటాట. మరి ఎందుకు కూర్చున్నావురా అంటట వీడు. బాగుంది సార్ అంటాట.
ఆ పక్కన ఈ రాములు గారు ఉంటాడు, నీ నెంబర్ ఎంత అంటే 300 అంటాడట. నీకేమైనా బుద్ధి ఉందిరా, 300 రేపు మధ్యాహ్నానికి కదరా వచ్చేది, ఎందుకు కూర్చున్నావురా ఇక్కడ అంటాడు. బాగుంది సార్ అంటాడు. ఏం బాబు 3వ నెంబర్ వాడు మందు తీసుకున్నవాడు ఇక్కడే కూర్చున్నాడు, రేపు మధ్యాహ్నం దాకా మందు రాదనే 300 వాడు ఇక్కడే కూర్చుంటాడు అంటే ఈ 2 ప్రక్రియలు కూడా ఆచార్యుల వారి వద్ద సైమల్టేనియస్గా ఏకకాలంలో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అట్లాగే తాతగారు తమాషాగా చెప్పేవారు, కొత్త సినిమా టికెట్ కొనుక్కోవటానికి కుస్తీ బట్టి ఆ లైన్లో వెళ్తే ఎంత చొక్కా కూడా చిరిగిపోతుంది, వెళ్తాట. దేనికి? కృష్ణమాచార్య గారికి దండం పెట్టి రావటానికట. లైన్లో పెట్టి దండం పెట్టి రాగానట ఈ పక్కన ఉంటాట కర్ర పట్టుకొని, ఎవరికి బాబు మీరు దండం పెట్టారు అనేవాట. ఏం తెలియదండి, చాలా బాగుందండి అంటట. ఆయన ఏం చెప్పాడా, రామాయణమా భారతమా భాగవతమా ఏం చెప్పాడు బాబు అంటట. ఏమో తెలియదండి, బ్రహ్మాండంగా ఉందండి. పిచ్చి ముండా కొడుకేం బాబు గారు అంటాడు ఇక మళ్ళా. అందువల్ల ఆయన శాశ్వతము, ఆయన ఇంతమందిని చేసినటువంటి మాయ నిరంతరము కొనసాగి మనందరినీ రక్షించుగాక అనే తప్ప ప్రార్థన మనం ఏం చేయగలమని. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నెత్తిన రూపాయి పెడితే గబగబగబో దాన్ని 5 పైసలకు వస్తుంది దాని విలువ. 5 పైసలు అంటే చాలా ఎక్కువ. మా మేనమావ గారి దయ వల్ల పునయ్య శాస్త్రి గారు పాపం ఇటు పట్టుకొచ్చి ఇటు బారేశాడు. రోజు హాయిగా పెళ్లి కొడుకులాగా ఉంటుంది నా జీవితం. ప్రతిరోజు ప్రతి విషయంలో కూడాను కొండొచ్చి మీద పడేటట్టుగా ఉంటుంది మా ఉద్యోగంలో కానీ ఇంకోటి కానీ. దూది కూడా రాదు నా దగ్గరికి. దూది అంటే ఏమిటి కారణం అంటే మన మొనగాడతనం కాదు, ఆయన దయ. ఆయన దయ అనేది మనం గుర్తుపెట్టుకొని నడుస్తూ ఉంటే ఆయన టార్చ్ లైట్ వంటి వాడు. మనం అందరం ఏం కోరుకుంటామంటే, పెద్ద లైట్ ఏమంటారా, అదేదో కాదు, దానికి ఏదో పేర్లు ఉన్నాయి, ఏదో అటువంటివి కావాలని కుదరదు. టార్చ్ లైట్. నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత దూరమైనా నడిపిస్తాడు, ఎన్ని జన్మలైనా నడిపిస్తాడు. అది మాత్రం సత్యము. అట్టా నడిపించవయ్యా అని ఆయన దండం పెట్టడం. ఇప్పుడు మనం అయితే దండం నడిపిస్తున్నాడా అది కూడా మనకు తెలియదు కాబట్టి సరే ఏదో ఒకటి అడగాలి కాబట్టి అట్టగే నడిపించవయ్యా అని దండం పెడదాం. వాస్తవం ఉందా? ఇంకా నువ్వు అటు చూస్తుంటే నాకు భయం రా. మరి ఒకరోజు వదిన నేను కూర్చున్నాం, మా చిన్న వదిన నేను. అంటే ఒక్కొక్క విషయాన్ని పెద్దలైనటువంటి వాళ్ళు కథలుగా ఎట్ట చెబుతారు అని. ఇందాక సినిమా టికెట్ కథ చెప్పాక మా వదిన కూడా అదే కథ చెప్పింది. ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది చూశారు, ఆ టికెట్ కౌంటర్ దాకా మనం వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి. ఎక్కడో ఉన్నాం మనం, మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? నేను 100వ వాడిని, 99 టికెట్లే ఉన్నాయేమో. నేను 101వ వాడిని, 100 టికెట్లే ఉన్నాయేమో. అమ్మాయి పీడాకారం ఒకటి వెళ్ళిపోయినాడు, నేను ముందుకు వచ్చా. ఆ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది నాకు? ఆ టికెట్ ఇచ్చేటువంటి కన్నం మీద ఉంటుంది. ఆ టికెట్ ఇవ్వడం కోసం గాను లోపలికి నేను చేయబెట్టి వాడు మళ్ళీ నాకు టికెట్ ఇచ్చే వరకు అంటే ఏకాగ్రము శరణాగతి అంటే ఆయన తమాషాగా చెప్పిన కథ అట్ట ఇది. వెళ్ళిపోతుంటే ఒక ఆమె వేదిక మీద నిలబడి చాలా బాధపడి కళ్ళలో పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఈ నిలబడి అంటే మా పెద్ద మాస్టర్ గారు చెబుతాం, ఆమె మళ్ళా తన మాట చెప్తుంది, తప్పకుండా మా మాస్టర్ గారు చెప్తారు, ఈ నాటకం ఎప్పుడు మా మనాన్ని క్యాకేసుకుంటే పోదాం రావాలి, ఎట్లా కంట్రోల్ ఎక్కువ చూద్దాం నిలబడి ఈ నాటకం ఆమె చెప్పటం ఈయన మాస్టర్ చెప్పటం ఈయన మాస్టర్ పావుగంట నడిచింది. పావుగంట కాకుండా కానీ నాకు వాళ్ళు ఎవరు తెలియదయ్యా, నువ్వే కాపాడాలి కాడు.
పెళ్లికి నీ కృపను బ్రతికి జలజాదేక్షకు తోడి తెచ్చితి నా సందేశము చెప్పి నన్ను నిలువం పెళ్లికి నీ కృపను బ్రతికి ఎంతటి పుణ్యాత్మకులు గలదే అంటుంది రుక్మిణి అని చివరికి ఏమంటుంది అంజలి గావించద భూసురామయమని సద్బంధు చింతామణి. ఇన్ని ఇచ్చినటువంటి మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? శ్రీకృష్ణుడే ఇచ్చలేం కాబట్టి అంజలి గావించదా వాసుదేవ. ఎస్ ఎగ్జాక్ట్ వాసుదేవ. వాసుదేవ.